నేచర్ బెనిఫిట్స్కి స్వాగతం. ఈరోజు మనం మునగాకు గురించి తెలుసుకుందాం. ప్రకృతి సంపదలో మునగాకు ఒకటి. మనం తరచూ చూస్తూనే ఉన్న వాటిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగించేవి ఉంటాయి. వాటిలో మునగ ఒకటి. మునగాకు మరియు కాయలు రెండూ మన శరీరానికి ఉపయోగపడేవే. మునగాకులో ముఖ్యంగా ప్రోటీన్, కాల్షియం, కెరోటిన్, థయామిన్, రిపోఫ్లెవిన్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉన్నవి. ఇప్పుడు దీని మెడిసినల్ యూజెస్ గురించి తెలుసుకుందాం. డైజెషన్ ప్రాబ్లం, జీర్ణక్రియకు కావలసిన ఫైబర్ పుష్కలంగా ఉన్నవి. అప్పుడప్పుడు మునగాకు మన ఆహారంలో తీసుకోవడం వల్ల డైజెషన్ ప్రాబ్లము తగ్గుముఖం పడుతుంది. నెంబర్ 2, బీపీ. మోడర్న్ జనరేషన్కి కామన్ ప్రాబ్లము బీపీ గలవారు మునగాకు నిత్యం లేదా రోజు విడిచి రోజు తీసుకోవడం వల్ల బీపీ తగ్గుముఖం పడే సూచనలు చాలా వరకు ఉన్నవి. నెంబర్ 3, కాన్స్టిపేషన్. ముఖ్యంగా కాన్స్టిపేషన్ కోసం మునగాకు కూరలా చేసుకొని లేదా పౌడర్లా చేసుకొని వారానికి 2 సార్లు సేవించడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. నెంబర్ 4, మూత్రంలో మంట సమస్య, బర్నింగ్ సెన్సేషన్ ఇన్ యూరిన్. మునగాకు మరిగించి దానిలో కొంచెం బ్లాక్ సాల్ట్ కలుపుకొని వారానికి 3-4 సార్లు సేవించడం వలన మూత్ర విసర్జన సమయంలో మంట తగ్గుతుంది. నెంబర్ 5, దురదలు, స్కాబీస్. మునగాకు రసంలో నువ్వుల నూనె కలిపి మరగబెట్టి ఆ నూనె నిత్యం రాసుకోవడం వల్ల దురద సమస్య తగ్గుతుంది. నెంబర్ 6, జలుబు సమస్య, కోల్డ్. జలుబు సమస్య గలవారు మునగ పువ్వులు నేతిలో వేయించి నిత్యం 3-4 పువ్వులు కొంచెం తేనెలో ఉంచి తీసుకోవడం వలన జలుబు నుండి ఉపశమనం కలుగుతుంది. నెంబర్ 7, పింపుల్స్ సమస్య మోడర్న్ యుగంలో కామన్ సమస్యగా ఉన్నది. దీనికి మునగాకు రసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుముఖం పడుతున్నాయి. అంతేకాకుండా రక్తహీనత, కంటి సమస్య, రేచీకటి, ఇమ్యూనిటీ, కిడ్నీ హెల్త్, బోన్ స్ట్రెంగ్త్, హైపర్ టెన్షన్, తల తిరగడం, అంతేకాకుండా ఇంకా ఎన్నో ఆరోగ్య సమస్యలకు మన ఆహారంలో మునగాకు చేర్చుకోవడం వల్ల ముందుగా చెప్పిన సమస్యలన్నిటి నుండి విముక్తి కలుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మునగాకు గురించి తెలుసుకున్నాం కదా. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.